వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ ప్రజలు 10 ఏళ్లు బీఆర్ఎస్ అధికారాన్ని చూశారు. అందులో నియంత పాలన, నిర్లక్ష్యాన్ని కొట్టొచ్చినట్లు కనబడింది. ఎన్నికల సమయంలో 6 గ్యారెంటీలు కూడా ప్రజలను ఆకట్టుకున్నాయి. దీంతో ప్రజలు 2023 ఎన్నికల్లో హస్తానికి అధికారాన్ని కట్టబెట్టారు. అయితే అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే హామీలను అమలు చేస్తామని కాంగ్రెస్ నాయకులు చెప్పారు. అధికారం చేపట్టి 10 నెలలు అవుతుంది. ఇంకా కొన్ని పథకాలు అమలు పెండింగ్ లోనే ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్ చేసిన మొదటి పని ఉచిత బస్సు హామీని నెరవేర్చడం. ఆ తర్వాత ఆరోగ్యశ్రీ, 200 యూనిట్ల ఉచిత కరెంటు, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ వంటివి అమలవుతున్నాయి. ఇవే కాకుండా రైతు రుణమాఫీని కూడా అమలు చేసింది. అయితే ఈ పథకంలో అర్హులందరికీ రుణమాఫీ కాలేదని కొంతమంది రైతులు ఆందోళనకు దిగారు. ఇలాంటి సమయంలో బీఆర్ఎస్ హయాంలో అమలైన ఓ పథకాన్ని ఎత్తివేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటన విడుదల చేశారు. రైతు రుణమాఫీ అమలుకు అవసరమైతే ఓ పథకాన్ని ఎత్తివేస్తామని ప్రకటించారు. అన్ని సబ్సిడీ పథకాలు పునరుద్ధరిస్తామన్నారు. దీంతో ప్రభుత్వం ఏ పథకం ఆపివేస్తుందన్న చర్చ మొదలైంది. మహిళలకు ఉచిత ప్రయాణం ఆపివేసే ఆలోచన లేదు. దీంతో ప్రభుత్వానికి మిగిలేది 500 కోట్ల రూపాయలే. ఉచిత విద్యుత్, 500 రూపాయల వంట గ్యాస్ కూడా భారీగా మిగిల్చేవి కావు. అయితే 2 లక్షల రూపాయల రుణమాఫీ కావాలంటే 32,000 కోట్ల రూపాయలు అవసరమని ప్రభుత్వమే చెప్పింది. కానీ ఆగస్టు 15 నాటికి 3 విడతల్లో 18,000 కోట్ల రూపాయలు మాత్రమే మాఫీ చేసింది. దీంతో చాలా మంది రుణాలు మాఫీ కాలేదు. ఈ నేపథ్యంలో అర్హులందరికీ రుణాలు మాఫీ చేసేందుకు నిధులు సమీకరణపై సర్కారు దృష్టి పెట్టింది. రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో పూర్తి రుణమాఫీ చేయకుంటే వచ్చే పంచాయతీ ఎన్నికల్లో ప్రభావం పడుతుందన్న ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం అమలు చేసిన చాలా స్కీంలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసింది. కేసీఆర్ కిట్టు, విద్యార్థులకు అందించే కిట్లు, బతుకమ్మ చీరలు, రైతు భరోసా ఆగిపోయాయి. ఈ తరుణంలో గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓ భారీ స్కీమ్ ను ఎత్తివేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. మరి అది ఏంటి? దాని కారణంగా ప్రభుత్వానికి మిగిలే ఆదాయం ఎంత అనేది తెలియాలంటే ప్రభుత్వం ప్రకటించే వరకు ఆగాల్సిందే.